అందరికీ ప్రైజ్ ద లార్డ్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారు అని అనుకుంటా. అసలు యాకోబు ఎవరు, ఏంటి, ఎలా జీవించాడు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. కానాను దేశంలో అబ్రహాముని కుమారుడైన ఇసాకు తన భార్య రిబ్కాతో నివసించేవాడు. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి అయెను. ఇసాకు మరియు రిబ్కా సంతానాన్ని కోరుకున్నారు. మరియు సంవత్సరాల ప్రార్థనల తరువాత రిబ్కా కవలలకు జన్మనిచ్చింది. జననం ముందే కవలలు ఆమె గర్భంలోనే పోరాడసాగారు. ఆమె గర్భములో శిశువులు ఒకనితో నొకడు పెనుగులాడిరి గనుక ఆమెలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకొని ఈ విషయమై యెహోవాను అడుగ వెళ్ళెను. అప్పుడు యెహోవా ఆమెతో నిట్లనెను, 2 జనములు నీ గర్భములో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై యుండును. పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనెను. ఆమె ప్రసూతి కావలసిన దినములు నిండినప్పుడు ఆమె గర్భమందు కవలవారు ఉండిరి. రిబ్కా కవలలకు జన్మనిచ్చింది. జనన సమయంలో మొదటగా వచ్చిన పిల్లవాడు ఎర్రగా రోమాలతో కప్పబడి ఉండేవాడు. అతనికి ఏశావు అనే పేరు పెట్టారు. తరువాత వచ్చినవాడు ఏశావు తొడుగును పట్టుకుని వచ్చినందున అతనికి యాకోబు అని పేరు పెట్టారు. దీని అర్థం తొడుగు పట్టేవాడు లేదా మోసగాడు. పిల్లలు పెరిగినప్పుడు వారి భిన్నతలు స్పష్టమయ్యాయి. ఏశావు ఒక శిక్షణ పొందిన వేటగాడు, అడవుల్లో తిరిగే వ్యక్తి, మరియు అతని సహోదరుడు యాకోబు నిశ్శబ్దంగా ఉండి గుడారాలులో ఉండేవాడు. ఇస్సాకు ఏశావు తెచ్చిన వేటమాంసమును తినుచుండెను గనుక అతని ప్రేమించెను. రిబ్కా యాకోబును ప్రేమించెను. ఒకనాడు యాకోబు కలగుర వంటకము వండుకొనుచుండగా ఏశావు అలసినవాడే పొలములో నుండి వచ్చి, నేను అలసియున్నాను, ఆ ఎగేట్టగా నున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగెను. అందుచేత అతని పేరు ఎదోము అనబడెను. అందుకు యాకోబుని జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడుగగా ఏశావు, నేను చావబోవుచున్నాను గదా, జ్యేష్ఠత్వము నాకెందుకనెను? యాకోబు నేడు నాతో ప్రమాణము చేయమనెను. అతడు యాకోబుతో ప్రమాణము చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా యాకోబు ఆహారమును చిక్కుడుకాయల వంటకమును ఏశావుకిచ్చెను. అతడు తిని త్రాగి లేచిపోయెను. అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను. విన్నారు కదా. అందరికీ ప్రైజ్ ద లార్డ్. మిగతా చరిత్ర కోసం సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మిగతా చరిత్రతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.